తులసి చంద్ ఏ అభిప్రాయమైనా చెప్పండి. నాట్ ఓన్లీ పొలిటికల్ ఒపీనియన్, సోషల్ ఒపీనియన్, తన పర్సనల్ ఒపీనియన్, ఎనీథింగ్ పోస్ట్ చేస్తే ఆమెని ఎన్ని రకాలుగా అంటారో అన్ని రకాలుగా అంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది. అక్కడ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ భయపడతారు, పిరికి వాళ్ళు, మీరు పిలిచి మాట్లాడితే చాలు వీళ్ళందరూ భయపడి వణికిపోతారని చెప్తుంది ఆమె. పట్టుకుంటే అందరూ ఆగిపోతారు సార్. వాళ్ళు పిరికి వాళ్ళందరూ వాళ్ళు చాలా పిరికి వాళ్ళు సార్. పట్టుకోవడం ఎవరు భయపడి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తుంది, సిపి గారికి కంప్లైంట్ చేస్తుంది. ఇక్కడ భయపడడానికి ఇక్కడ ఎవడో తప్పు చేయట్లేదు. లా మీకెంత తెలుసో మీకంటే చాలా ఎక్కువ తెలుసు మాకు. ఆమె చేసేది ఎంత విధ్వంసమో, ఎంత విషం జమ్ముతుందో జనాల మీద, హిందుత్వం మీద, బీజేపీ మీద, ఆర్ఎస్ఎస్ మీద అవ్వచ్చు. అసలు హిందూ అనే పదం వస్తే ఆమెకి పూనకం వచ్చేస్తుంది. ఎంత దరిద్రమైన ఐడియాలజీ ఉంటుందో చూపిస్తా ఇప్పుడు మీకు. అందరికీ రైట్స్ ఇస్తుంది కాన్స్టిట్యూషన్, ఒకలా ఉమెన్ కే ఇవ్వదు. ఉమెన్ కార్డు, విక్టింగ్ కార్డు యూజ్ చేసుకొని మేము ఏమైనా చేసుకుంటామంటే అవ్వదు. అబ్యూస్ చేసే వాళ్ళని మీరు ఆ వంక పెట్టుకొని ఆపగలరేమో తప్పితే మాలాంటి వాళ్ళు మీరు ఆపలేరు. ఎందుకంటే మేము అబ్యూస్ చేస్తే తిట్టాం కదా. మీలాగా గోధి మీడియా అని, బత్తాయిలని, లేకపోతే హిందూ మతోన్మాదులని, మీలాగా ఇలాంటి పదాలు కూడా మేము వాడాము కదా. మేము ఎంత విషయాన్ని చంపుతుంది హిందుత్వం మీద అన్నది ఆమె నోటితోనే చెప్పిద్దాము. ఇక్కడ మనకు చాలా పేర్లు కనిపించాయి కదా మొదటి నుంచి ఇప్పటిదాకా. అందరూ కూడా ఏ లింక్ చూసినా కూడా ఇక్కడ ముస్లింసే కనిపిస్తున్నారు. కాబట్టి ఇష్యూ మొత్తాన్ని, దేశంలో ఉండే ముస్లింస్ ని దేశానికి శత్రువులుగా చూపించడానికి సో కాల్డ్ గోధి మీడియా తాపాత్రయపడుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్ గా ఏ న్యూస్ ఛానల్ ని చూసినా అర్థమైపోతుంది. లేకపోతే సో కాల్డ్ చాలా పెద్ద తెలుగులో చాలా పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ని చూసినా కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. ఉగ్రవాదులు ముస్లింస్ కాదు అనేది వాస్తవం ఉండొచ్చు, కానీ వీళ్ళని చూపించి ముస్లింస్ అందరినీ అనుమానించే ఒక ప్రాపగాండా చేయడం తప్పితే మూలాల్లోకి వెళ్ళి ప్రభుత్వం అక్కడ బ్లాస్ట్ జరిగితేనేమో ఒక కమ్యూనిటీని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు, ముస్లింస్ అయినంత మాత్రాన ముస్లింస్ కమిటీ అని చెప్పాలా, అందరూ ఇలా ప్రాపగాండా చేయాలా, ముస్లింస్ అందరినీ అనాలా? ముస్లింస్ అందరినీ ఎవరు అనలేదు. అక్కడ చేసేది ముస్లింస్ కాబట్టి ముస్లింస్ అని అన్నారు అంతే. అందరినీ ఎందుకంటారు? భారతదేశంలో ఉన్న ముస్లింస్ అందరూ టెర్రరిస్టులు కాదు కదా. ఎవరంటారు? ఎవరు అనరు. బట్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంది కానీ, ఆ ఐడియాలజీకి మోల్డ్ అవుతుంది కానీ వాళ్ళే కదా. ఇదే విషయము గవాయి గారి మీద చెప్పేసిన విషయం గురించి ఎట్లా మాట్లాడింది చూడండి. రాకేష్ కిషోర్ అనే 71 ఏళ్ల లాయరు సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదు అని చెప్పి అతను చీఫ్ జస్టిస్ పొజిషన్ ను కూడా లెక్క చేయకుండా షూ విసరడానికి తెగించాడు అంటే ఏ విపరీతమైన మనస్తత్వం, ఏ విద్వేష భావజాలం అతన్ని ట్రిగర్ అయ్యేలాగా చేసింది. మన దేశంలో మత విద్వేషం, రిలీజియస్ హేట్రెడ్ ఎలా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని కూడా తాకిందో చెప్పే ఒక సీరియస్ ఇన్సిడెంట్ ఇది. ఎందుకు సిజేఐ మీద జరిగిన ఈ దాడి రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా ఖచ్చితంగా చూడాలి. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, గవాయి ప్లేస్ లో ఇంకెవరైనా సరే ఒక అగ్రకుల జడ్జి ఉండి ఉంటే అతను కూడా ఇలాగే విష్ణుమూర్తి విగ్రహం రినోవేషన్ కి సంబంధించిన కేసుని డిస్మిస్ చేసి గవాయి చేసిన కామెంట్సే చేసి ఉంటే అప్పుడు ఇలాంటి రియాక్షన్ వచ్చేదా? రాకేష్ కిషోర్ లాంటి లాయరు అప్పుడు చెప్పు విసిరేవాడా? మనమంతా పిటిషనర్ కి ఒక జడ్జికి ఉన్న రిలేషన్ లో అది ఆయనకి నచ్చలేదు, ఆ జడ్జిమెంట్, ఆయన కామెంట్స్ పాస్ చేసిండు, ఇది పర్సనల్ తీసుకున్నాడు, చెప్పేసిండు. సో అది ఆయన వరకే ఉంచాలి కదా. బట్ దీన్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే దళితుల మీద దాడి, రాజ్యాంగం మీద దాడి, సనాతనం అనే మత్తులో, హిందూత్వం అనే మత్తులో ఇంత మతోన్మాదాన్ని చూపిస్తున్నారని చెప్పేసి ఎంత దారుణమైన పదాలు వాడుతూ హిందుత్వాన్ని మొత్తాన్ని, భారతదేశంలో ఉన్న హిందువులు మొత్తాన్ని టార్గెట్ చేస్తూ ఇంత పెద్ద వీడియో పెట్టింది. అంటే అక్కడేమో బ్లాస్ట్ జరిగితే అక్కడ వరకే వాళ్ళ నలుగురిని మాత్రమే అనొచ్చు కదా, వాళ్ళ పేర్లు పెట్టి అనొచ్చు కదా. ముస్లింస్ అని ఎందుకంటారు, ఆ కమ్యూనిటీ మొత్తాన్ని ఎందుకు బ్లేమ్ చేస్తారని చెప్పేసి ఇంత చించుకుంటది ఇక్కడ. బట్ అక్కడికి వచ్చేసరికి ఒక పిటిషనర్ కి ఒక జడ్జికి మధ్య ఉన్న రిలేషన్, ఒక పిటిషన్ వేసిండు, ఆ పిటిషన్ డిస్మిస్ అయింది. దాని మీద చీఫ్ జస్టిస్ కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ మీద ఆయన రియాక్ట్ అయ్యిందని చెప్పేసి చెప్పొచ్చు కదా. అట్లా చెప్పదు. మొత్తం దేశంలో ఉన్న హిందువులు మొత్తాన్ని బ్లేమ్ చేయాలా? అంత అవసరం ఏముంది? అంత విషయం చెప్పాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. మీరు ఇలాంటి వీడియోలు చేస్తారు కాబట్టి బరాబర్ మేము వీడియోలు చేస్తాం. మీ మీద చేయొద్దని ఎవరు చెప్పారు? మీకెంత ఫ్రీడమ్ ఉందో ఇండియాలో మాకు అంతే ఉంది. రాజ్యాంగం మీకు ఎంత హక్కు ఇస్తుందో మాకు అంతే ఇస్తుంది హక్కు. బరాబర్ చేస్తాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఉన్న తర్వాత మనకు అంత పాజిటివ్లే కావాలి, మనకు అందరూ పూలే వేయాలి. ఒక చెట్టు కింద నుంచి పూలే కాదు, రాళ్ళు పడతాయి, కట్టెలు కూడా పడతాయి, అన్నీ తీసుకోవాలా. కానీ మనం తీసుకోము. ఎందుకంటే మనం ఉమెన్ విప్పింగ్ కార్డు ఉంది మనకి. మనం పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలా, వాళ్ళని బెదిరించాలా? ఎవరు భయపడతారు? చట్టాలు మీకే కాదు కదా, భారతదేశంలో ఉన్న అందరికీ రాజ్యాంగం వర్తిస్తుంది, అందరికీ చట్టాలు వర్తిస్తాయి. సో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హిందువుల మీద విషయం చెప్పడం మానేయండి. ఒకటే ఐడియాలజీని స్లోగా విషయంలాగా జనాల్లోకి ఎక్కించడం మానేయండి. మీరు పదే పదే హిందువుల్ని మతోన్మాదులను తిడుతూ హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినా ఎక్కడ వీడియోలు చేయరు. ఎన్డీఏ గవర్నమెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడే వీడియోలు ఇస్తారు. వెస్ట్ బెంగాల్ సంబంధించి ఏదైనా ఇష్యూ జరిగితే వీడియో చేయరు. అక్కడ దళితుల మీద దాడులు జరిగినా వీడియో చేయరు. కేరళలో ఏమైనా జరిగినా వీడియోలు చేయరు. తమిళనాడులో ఏమైనా జరిగినా వీడియోలు చేయరు. ఎందుకు చేయరంటే అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ లేదు, బీజేపీ గవర్నమెంట్ లేదు. మీ టార్గెట్ ఏంటంటే బీజేపీ, మోడీ,
పవన్ కళ్యాణ్ సనాతనం గురించి మాట్లాడుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఈమె విచ్చలవిడి వీరలు చేస్తారు. వీళ్ళు బతుకుతుంది పవన్ కళ్యాణ్ మీద. మీరు జర్నలిస్ట్ అని పేరు పెట్టుకుని మీరు పీకేయాల్సిందేంటి, మీరు పీకుతుందేంటి? దానికి బరాబర్ క్వశ్చన్ చేస్తారు. ఎందుకు చేయరు? చేస్తే కేసులు పెట్టుకుంటారా? పెట్టండి. ఏ సెక్షన్ కింద పెడతారు? కేసులు పెడితే మీరు పెట్టంగానే కంప్లైంట్ వేయంగానే పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా? వాళ్ళకి చూస్తారు అసలు ఏం జరిగింది, ఎఫెన్స్ ఏంది, ఏం దీనికి కారణం అని చెప్పి చేస్తారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా అనుకో, వాళ్ళు కూడా మీ మీద కేసు ఫైల్ చేసుకునే రైట్ ఉంటుంది కదా వాళ్ళకి. మీరెంత హేటెడ్ స్ప్రెడ్ చేస్తున్నారు, వాళ్ళని హట్ చేస్తున్నారు, వాళ్ళు వీడియోలు చేయడానికి కారణం మీరే. మీరు ఇంత దారుణంగా హిందువుల మీద వీడియోలు చేస్తున్నారు, హేటెడ్ స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా వీడియోలు చేస్తారు. హిందువుల మీద, బీజేపీ మీద, పవన్ కళ్యాణ్ మీద ట్రోల్ చేస్తూ ఆయన టార్గెట్ చేస్తూ వీడియోలు చేసే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఘోరమైన రోస్ట్ వీడియోలు చేస్తాం ఇప్పటి నుంచి. కేసులు పెట్టుకోండి. లా మీకే కాదు మాకు తెలుసు, మీకంటే చాలా ఎక్కువ తెలుసు లా. సో డోంట్ వరీ, పోయి కమిషనర్ దగ్గర పెట్టుకోండి, సైబర్ క్రైమ్ లో పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి కేసులు. లా వయలేషన్ జరగనంత వరకు మీరు మమ్మల్ని ఏం బీకలేరు, గుర్తుపెట్టుకోండి.